హాయ్ గైస్. ఇప్పుడు మనకి లేటెస్ట్ జనరేషన్లో జీమెయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూసుకోండి. మీరు గూగుల్లో పోయి జీమెయిల్ సైన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు జీమెయిల్ సైన్ వస్తుంది. ఇక్కడ జీమెయిల్ సైన్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు క్రియేట్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది. ఆ పర్సనల్ యూజ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు ఎగ్జాంపుల్ పెడుతున్నా మైటీ, సర్ నేమ్, లాస్ట్ నేమ్ కూడా రాజు అని, మైటీ రాజు అని పెడుతున్నా. ఇయర్ కూడా ఎంటర్ చేయండి. నాది 1995 పెడుతున్నా. జెండర్ వచ్చి మేల్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. యూజర్ నేమ్ ఎప్పుడైతే మనం మన డీటెయిల్స్ మొత్తం ఇచ్చినాక మనకు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలంటుంది. కాబట్టి నేను మైటీ రాజు 123@gmail.com అని ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఆల్రెడీ జీమెయిల్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తలేదు. కాబట్టి మనం జీమెయిల్ తీసేస్తే 123. ఓకే, ఆల్రెడీ ఉందంటుంది కాబట్టి మనం ఇంకా ఏదైనా ఒకటి ఇచ్చుకోవాలి. యాష్ టేప్. ఓకేనా, పాస్వర్డ్ మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మైటీ 123 ఇప్పుడు మనం పాస్వర్డ్ రెండు సేమ్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడైతే మనకి లాగిన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కొంచెం రాంగ్ కొట్టినా కానీ తప్పు చూపిస్తుంది. కాబట్టి షో పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటే అక్కడ ఏమన్నది, ఈడ ఏమంటుందంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుంది. కాబట్టి చిన్నది క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఇంకోటి ఎంటర్ చేద్దాం. సింబల్స్ ఎట్ ద డేట్ ఇక్కడ మైటీ 123 ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు నా ఫోన్ తీస్తున్నా. ఫోన్లో స్కాన్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం మీకు వస్తుందో కొంచెం టైం తీసుకుంటే మొబైల్ స్కాన్ చేయాలి. ఆటోమేటిక్గా స్కాన్ చేయగానే అది కొంచెం ఫ్యూ టైం తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒకటి రికవరీ మెయిల్ అని కొట్టుకోవాలి. ఇప్పుడు నేను రికవరీ మెయిల్ అని కొడుతున్నాను. ఒక్క నిమిషం. రికవరీ మెయిల్ ఇచ్చినాక మనకి ఇట్లా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇవన్నీ యాక్సెప్ట్ అవుతుంది. యాక్సెప్ట్ క్లిక్ చేయగానే బస్ కొత్తది క్రియేట్ అయిపోయింది. ఇక మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు యూట్యూబ్తో లాగిన్ కావచ్చు, ఫొటోస్లు ఇందులో షేర్ చేసుకోవచ్చు. ఫొటోస్, వ్యాలెట్, నోట్ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఏదైనా మొబైల్ ఇంతే అండి, సింపుల్. బాయ్.